అందరికీ నమస్కారం. చాలామందికి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వచ్చా లేదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కంపల్సరీగా మనం సేఫ్గా కూడా అవ్వచ్చు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ముఖ్యంగా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఏ స్టేజ్లో ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీ అవ్వచ్చా లేదా అన్నది. ఎందుకనంటే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ జరిగినట్టయితే బేబీకి బర్త్ డిఫెక్ట్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక మనం మినిమం 1 year గ్యాప్ తర్వాత ప్రెగ్నెన్సీ అయితే సేఫ్గా మనం గుర్తిస్తాం. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వంటి పేషెంట్స్లో మనం మినిమం 2 to 5 years గ్యాప్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే తగిన ట్రీట్మెంట్ బట్టి. ఎందుకంటే కొన్ని హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి తిరిగి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం ప్రెగ్నెన్సీ పోస్ట్ చేసుకుంటే బెటర్. అలానే మగవాళ్ళలో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు చైల్డ్కి ఫాదర్ అవ్వచ్చా లేదని కూడా అపోహ ఉంటుంది. సో కంపల్సరీగా మగవాళ్ళు కూడా కనీసం 2 years పాటు కీమోథెరపీ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీగా ఫాదర్ అయితేనే బెటర్ ఆప్షన్. రెండోది, కొంతమందికి అసలు ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు పోస్ట్ ట్రీట్మెంట్. వాళ్ళల్లోనే మనం బిఫోర్ క్యాన్సర్ మనం డాక్టర్తో సంప్రదించి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి ప్రొసీజర్స్ మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సేఫ్గా కూడా ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేయవచ్చు.